అంటే కాలం ఎంత వేగంగా మారిపోతుంది అంటే, ఇదివరకు నేను నాకు సైకిల్ ఉండేది. 10థ్ క్లాస్ టైమ్‌లో. 10థ్ అయిపోయాక ఇంటర్మీడియేట్ అప్పుడు మా నాన్న సైకిల్ కొనిపెట్టారు. అది విజయవాడలో గట్టెనక నుంచి కుమ్మరిపాలెం సెంటర్ నుంచి మొగలరాజపురంలో ఇప్పుడున్నటువంటి ఆ సిటీ కేబుల్ ఆఫీసు ఆ పక్కన ఉన్నటువంటి ఏరియాలో అక్కడుండేది మా కాలేజీ. నేషనల్ కాలేజీ. అక్కడి నుంచి ఆ తర్వాత పటమటికెళ్ళింది. పంటకాలువ రోడ్లు. ఆ కాలేజీకి వెళ్ళడానికి బస్సుల్లో అయితే ఇయన్నీ కష్టం అన్నటువంటి ఉద్దేశంతో సైకిల్ కొనిపెట్టారు. ఆ తర్వాత లేదంటే పాసొచ్చినాయి. అప్పట్లో రూ. 40 పాస్. ఇది రూ. 30 నెలకి. అయ్యొచ్చేదాకా గూడా ఎందుకంటే అప్పటిదాకా రూట్ పాసే. పొద్దున పూట్ల వెళ్ళాలి, మధ్యాహ్నం రావాలి. అంతే. దానికి రూ. 75, రూ. 80 ఉండేది. అంత డబ్బులు దానికంటే కూడా సైకిల్ అన్నటువంటి ఉద్దేశంతో సైకిల్ కొనిపెట్టారు. నడిచింది. తర్వాతన అదయిపోయిన తర్వాతన ఈ పాసొచ్చాక రూ. 30 తీసుకొనెళ్తానంటే ఎళ్ళరా అన్నారు. పాస్ కూడా కొనిపెట్టారు. అది నెల నెలా రెన్యువల్ చేసుకునేవాళ్ళం. లేకపోతే 3 నెలలకోసారి రెన్యువల్ నడిచేది. అప్పట్లో అది అదే సైకిలు దాదాపుగా నా ఇంటర్మీడియేట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి డిగ్రీకి అదే వాడాను. ఆ తర్వాతన జాబ్‌లో ఈనాడులోనూ అదే వాడాను. కానీ సిటీ కేబుల్‌కెళ్ళినప్పుడు ఒక సమస్యొచ్చిందన్నమాట. అప్పటికి నాన్న వాళ్ళు వేరే చోటుకెళ్ళిపోవడం, సైకిల్ కావాలంటాం ఒక ఎత్తయితే. రెండో సమస్య ఏమొచ్చిందంటే వెహికల్ లేదు నా దగ్గర. ఆహ్, సిటీ కేబుల్‌కేమో ఊరంతా తిరగాల. కెమెరామెన్ను ఒక బండి మీదొస్తాడు కెమెరా అసిస్టెంట్‌తో. రిపోర్టర్ ఇంకో బండి గావాల. అప్పుడు బండి కొనాలంటేనేమో దగ్గర దగ్గరగా ఆ రోజుల్లో రూ. 15,000 బండి వాల్యూ ఉంది టీవీఎస్. లూనా 14,000 ఉండేది. అట్లాగే దాని పేరేంటది హీరో పుచ్ అనొచ్చింది అప్పట్లో. రూ. 18,000 ఎంతుండేది. మనకి జీతమే నెలకి రూ. 2,200. అందులో ఇది కొనాలంటే ఆర్థిక స్తోమత లేదు. అప్పుడు దానికి సెకండ్ హ్యాండ్‌ది కొందామంటే ఈ రిపేర్‌లొస్తుంటే కానీ తప్పదు అనేసి లెక్కతో చూసుకుంటే, ఇప్పుడు మన టీవీ నైన్ మురళీకృష్ణ వాళ్ళ ఫాదర్ గారు ఆంధ్రప్రభలో బ్యూరో చీఫ్‌గా చేసిన రోజుల్లో విజయవాడలో ఆయన 84లో కొన్న వెహికల్‌ని తను మురళీకృష్ణ వాడేవాడు సిటీ కేబుల్. తను హైదరాబాద్ సిటీ కేబుల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోయే టైంలో ఆ బండిని నేను కొనుక్కున్నా. రూ. 2,400 పెట్టినేమో. ఆ బండి వద్దు కొనొద్దని మొత్తుకున్నాడు. కానీ నాకేదో ఒక బండి గావాలక్కడ ఉద్యోగం జేయాలంటే. కాబట్టి కొన్నా. ఎప్పుడు 94లోది 2000 అదే సారీ 84లో ఆళ్ళ నాన్నగారు కొనుక్కుంటే, దాన్ని నేను 96లో 97లో కొన్నా. 96 ఎండింగ్‌లో. ఆ తర్వాత నేను సిటీ కేబుల్‌లో ఉన్నంత సేపు అదే. ఆ తర్వాత తేజ టీవీకి వెళ్ళినప్పుడు దాన్ని ఆహ్, అమ్మేశాను. అప్పుడు వేరేది కైనెటిక్ ఇదుండేది ఒకటి. ఇప్పుడొస్తున్నటువంటి హోండా టైప్‌లో అప్పట్లో వచ్చేదనమాట. అదొకటి సెకండ్ హ్యాండ్ తీసుకున్నా రూ. 9,000 అప్పటిదాకా. ఇదంతా ఎందుకు చెబుతున్నా బండంటే దశాబ్దాలు వాడేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వే 15 సంవత్సరాలకు మించి వాడడానికి వీల్లేదని చెప్తోంది. ఆ పైన ఏడాదికి ఇంతని టాక్స్ అంటోంది. అయితే 12 ఏళ్లు దాటిన వాహనాలను ఈ నెల 10 నుంచి నడపబోమంటూ సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రకటించడం సంచలనం. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 10 నుంచి రైల్వే గూడ్స్ యార్డులు, షిప్ యార్డులు, పౌర సరఫరాల గోదాముల నుంచి సరకు రవాణా చేసే 12 ఏళ్లకు పైబడిన వాహనాలు నిలిపేస్తారట వీళ్ళు. అంటే ఇది నిరసనగా. ఈ మేరకు తమిళనాడులోని వేలూరులో సోమవారం సమావేశమైన పలు తీర్మానాలు చేశారు. ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వైవి ఈశ్వరరావు ఈ విషయం చెప్పుకొచ్చారు. ఆయన మన విజయవాడ ఆయననమాట. రూ. 1,340 ఉన్న ఫిట్‌నెస్ ఛార్జీలు కేంద్రం గరిష్టంగా రూ. 33,040 పెంచింది. దీనివల్ల 12 ఏళ్లకు పైబడిన లారీ యజమానుల మీద అధిక భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఫీజులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా 12 ఏళ్లకు పైబడిన లారీలను రోడ్ల మీద నడపబోమని ప్రకటించారు. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలకు చెందిన లారీల యజమానులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. అది కీ పాయింట్.